ఎగ్జామ్స్. మనం స్కూల్లో ఉన్నప్పుడే ఎగ్జామ్స్ అంటే అవి ఒక హారర్ స్టోరీలానే. అలాంటి హారర్ స్టోరీ ఇప్పుడు ఒకటి చూద్దాం. అమర్ ఇంకా శ్రీనివాస్ 9th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళిద్దరూ నర్సరీ నుంచి కలిసి చదువుకోవడం వల్ల వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. అయితే అమర్ ఇంకా శ్రీనివాస్కి చదువుకోవడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడూ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అమర్ అయితే బ్యాడ్మింటన్ బాగా ఆడేవాడు. శ్రీనివాస్ అయితే వాళ్ళ స్కూల్ ఫుట్బాల్ టీం కెప్టెన్ కూడా. అయితే వీళ్ళిద్దరూ చదువుకోకుండా ఇలా స్పోర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఇయర్ మొత్తం ఎక్కువగా చదువుకోలేదు వీళ్ళు. అయితే అలాగా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వచ్చేసినాయి. వీళ్ళిద్దరికి మాత్రం సబ్జెక్ట్ అస్సలు రాదు. ఇంకో 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏం చేద్దామని చెప్పి వీళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా చేసేదేం లేదని ఈ 10 రోజులైనా మంచిగా చదువుకుందాం అనుకుని ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తారు. అయితే వీళ్ళు చదువుతూ ఉంటారు కానీ వీళ్ళ బ్రెయిన్లోకి మాత్రం అసలు ఏం వెళ్ళదు. అలాగా వీళ్ళు చదవడానికి ట్రై చేస్తా 9 రోజులు అయిపోతాయి. అమర్ ఇంకా శ్రీనివాస్కి ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పొరపాటున కానీ వీళ్ళిద్దరూ ఫెయిల్ అయితే వీళ్ళని స్పోర్ట్స్కి వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. ఆ రీజన్ వల్లే వీళ్ళిద్దరికీ అసలు చదవడం ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా చదువుతూ ఉంటారు. అయితే 9 days అయిపోయినా సరే వీళ్ళిద్దరి పరిస్థితి కొంచెం కూడా ఇంప్రూవ్ అవ్వదు. ఇంకా వీళ్ళిద్దరూ ఫోన్ కాల్లో ఉంటారు. అమర్కి ఒక ఐడియా వస్తుంది. శ్రీనివాస్తో ఆ ఐడియా అని చెప్తాడు. ఆ ఐడియా కంపల్సరీ వర్క్ అవుతుంది కానీ అది చేయడమే చాలా రిస్కీ ప్రాసెస్ అని చెప్తాడు. ఆ ఐడియా ఏంటంటే ఎగ్జామ్స్కి ఒక్కరోజు ముందు క్వశ్చన్ పేపర్స్ అన్నిటినీ ప్రిన్సిపల్ మేడం రూమ్లో ఉంచి పెడతారు. అయితే వీళ్ళు కనుక నైట్ వెళ్ళి ఆ క్వశ్చన్ పేపర్ని కాపీ చేసుకోగలిగితే వీళ్ళిద్దరూ ఫెయిల్ అవ్వకుండా పాస్ అవుతారు అని చెప్తాడు. శ్రీనివాస్కి కూడా ఈ ఐడియా వర్క్ అవుతుంది అనిపిస్తుంది. కాకపోతే అసలు ఎలా చేస్తామని అమర్ని అడుగుతాడు. అమర్కి ప్రిన్సిపల్ మేడం వాళ్ళ అబ్బాయి యోగేష్ ఒక మంచి ఫ్రెండ్. ఇంకా తన హెల్ప్ తీసుకుని ఎలాగోలా క్వశ్చన్ పేపర్ కాపీ చేద్దామని శ్రీనివాస్తో ఉంటాడు అమర్. ఇంకెలాగైనా ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని ఇద్దరు అనుకుంటారు. ఇంకా నైట్ అవ్వగానే ఇద్దరు సైకిల్ మీద యోగేష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ప్రిన్సిపల్ మేడం రూమ్ కీస్ని చేతుల్లో పట్టుకుని యోగేష్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని చూడగానే బాల్కనీలో నుంచి తన చేతుల్లో ఉన్న కీస్ని వాళ్ళ వైపు విసిరేస్తాడు. అమర్ ఇంకా శ్రీనివాస్ ఆ తాళాలు తీసుకుని స్కూల్కి వెళ్తారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ చాలా సింపుల్. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ స్కూల్కి వచ్చేసాయని వాళ్ళకి తెలుసు. ఇంకా ఏ రూమ్లో ఉంటాయని కూడా ముందే తెలుసు. ఇంకా డైరెక్ట్గా టైం వేస్ట్ చేయకుండా ఆ రూమ్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ తీసుకుని ఆ క్వశ్చన్స్ కాపీ చేసుకుని వచ్చేద్దామని వీళ్ళు అనుకుంటారు. అనుకోవడానికి చాలా ఈజీగా ఉన్నా వాళ్ళకి ఏమవబోతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరూ స్కూల్కి దూరంగా నుంచుని స్కూల్ని చూస్తూ ఉంటారు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రం నుంచుని ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఆ సెక్యూరిటీ గార్డ్ని తప్పించుకుని లోపలికి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ మంచి టైం చూసుకుని ఆ సెక్యూరిటీ గార్డ్ చూడకుండా ఉన్నప్పుడు ఆ గోడని దూకేసి స్కూల్ లోపలికి వెళ్ళిపోతారు. అలా స్కూల్ లోపలికి వెళ్ళిపోయాక ఆ స్కూల్ మొత్తం బాగా చీకటిగా ఉంటుంది. పొద్దున చూసినప్పుడు మంచిగానే ఉన్న స్కూల్ ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్ళడానికి భయపెట్టేలాగా కనిపిస్తుంది వాళ్ళకి. ఇంకా అలాగే భయంగా అమర్ ఇంకా శ్రీనివాస్ కలిసి ఆ ప్రిన్సిపల్ మేడం రూమ్ దగ్గరికి వెళ్తారు. ఇంకా రూమ్ బయట నుంచి అమర్ తన చేతిలో ఉన్న తాళాలు తీసుకుని డోర్ ఓపెన్ చేయడానికి చూస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీనివాస్కి తన వెనక నుంచి చల్లటి గాలి వచ్చి తన భుజం మీద ఎవరో చేసినట్టు అనిపిస్తుంది. తను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. వాళ్ళిద్దరూ వెనకాలైతే ఎవరు లేరు కానీ దూరం నుంచి ఎవరు నుంచుని తన వైపే చూస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. ఇంకా శ్రీనివాస్ అమర్తో ఇలా అంటాడు, అరే అమర్, ఎవరు వచ్చినట్టున్నారా? అమర్ కూడా ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. వాళ్ళిద్దరూ చూసేసరికి అక్కడ ఎవరూ కనపడరు. ఇంకా సేమ్ టైంకి డోర్ కూడా లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరూ దాన్ని ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి ఆ క్వశ్చన్ పేపర్ని వెతకడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరికీ చాలా ఫైల్స్ పేపర్స్ కనపడతాయి. కానీ వాళ్ళకి కావాల్సింది మాత్రం రేపు రాబోతున్న క్వశ్చన్ పేపర్. ఇంకా దాన్ని ఎతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరూ షాక్ అయ్యేలాగా ఒక విషయం జరుగుతుంది. వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడే డోర్స్ వేసేసి ఉన్న ఒక అల్మరా దానికదే ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయ్యేసరికి వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. వీళ్ళిద్దరూ భయపడి ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడే అమర్ ఒకసారిగా అల్మరా లోపలికి చూస్తాడు. రేపు రాబోయే క్వశ్చన్ పేపర్ బండిల్ అక్కడ ఉంటుంది. ఆ బండిల్ ఓపెన్ చేసి వీళ్ళు చెక్ చేసుకుంటారు. అది ఖచ్చితంగా రేపు రాబోయే క్వశ్చన్ పేపరే. ఇంక ఈ క్వశ్చన్ పేపర్ చూసేసరికి వాళ్ళిద్దరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందాకేం జరిగిందో మర్చిపోతారు. ఇంకా ఆ క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళి ఆ క్వశ్చన్స్ని తొందరగా కాపీ చేయడం మొదలు పెడతారు. అలాగా క్వశ్చన్స్ని కాపీ చేస్తూ ఉన్నప్పుడు ఆ డోర్ని ఎవరో నాక్ చేసినట్టు గట్టిగా సౌండ్ వస్తుంది. వీళ్ళిద్దరూ బాగా భయపడిపోతారు. ఒకవేళ యోగేష్ కానీ వాళ్ళ మమ్మీకి నిజం చెప్పేశాడేమో, వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి ఆ ప్రిన్సిపల్ వచ్చేసిందేమో అని వీళ్ళు అనుకుంటారు. ఇంకా అమర్ ఇంకా శ్రీనివాస్ ఇద్దరు ప్రిన్సిపల్ డెస్క్ కిందకి వెళ్ళిపోయి దాక్కుంటారు.
ఆ డోర్ని కొడుతున్నట్టు సౌండ్ మాత్రం అసలు ఆగట్లేదు. అలాగా ఆ సౌండ్ బాగా పెరిగిపోయింది. ఇంకా తలుపు పగిలిపోతుందేమో అన్నంత గట్టిగా తలుపుని కొడుతున్నారు. అలాగా కాసేపు పెద్ద పెద్దగా సౌండ్ వచ్చాక మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోతుంది. ఆ సౌండ్ రావడం ఆగిపోతుంది. వీళ్ళిద్దరూ డెస్క్ కింద నుంచి బయటకు వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తారు. ఆ డోర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ డోర్ అదే ఓపెన్ అయిపోతుంది. ఇంకా అమర్ ఇంకా శ్రీనివాస్ బాగా భయపడిపోతారు. ఇంకా క్వశ్చన్స్ కాపీ చేసుకున్నంత వరకు తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోవడానికి చూస్తారు. అలాగ పరిగెడుతూ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళిద్దరికీ కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించి కింద పడిపోతారు. కింద పడడం వల్ల అమర్కి ముక్కుకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఇంకా రక్తం కూడా రావడం మొదలవుతుంది. శ్రీనివాస్ కూడా అమర్కి రక్తం గారడం చూస్తాడు. అమర్ లెగవాలనుకున్నా సరే దెబ్బ గట్టిగా తగలడం వల్ల తను పడిపోతాడు. ఇంకా స్పృహ కోల్పోతాడు. శ్రీనివాస్ ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి అమర్ని లేపడానికి చూస్తూ ఉంటాడు. కానీ అమర్ మాత్రం అసలు లెగోడు. ఇలా ఉన్నప్పుడు శ్రీనివాస్కి వెనకాల ఎవరో నుంచున్నట్టు అనిపిస్తుంది. ఒకసారిగా మెల్లగా వెనక్కి తిరిగి చూస్తాడు. తన వెనకాల ఎవరో ప్యూన్ యూనిఫామ్ వేసుకుని నుంచుని ఉంటారు. కానీ తను చూడడానికి మామూలు మనిషిలాగా లేడు. తన కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. ఇంకా తన బాడీ మొత్తం కూడా చాలా తెల్లగా ఉంది. తన బాడీ మీద అక్కడక్కడ దెబ్బలున్నాయి. ఇంకా వాటి నుంచి రక్తం కారుతుంది. తను కళ్ళు చూడడానికి నార్మల్ మనిషిలాగా లేవు. ఇదంతా చూసి శ్రీనివాస్ చాలా భయపడతాడు. తను ఒక్కసారిగా లెగిచి పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. శ్రీనివాస్ అలాగా లెగిచి పరిగెత్తే లోపలే ఆ ప్యూన్ రూపంలో ఉన్న అతను తన చేతిలో ఉన్న కర్రతో శ్రీనివాస్ తల మీద గట్టిగా కొడతాడు. ఇంకా శ్రీనివాస్ కూడా స్పృహ కోల్పోతాడు. ఇంకా అమర్ ఇంకా శ్రీనివాస్ అలాగే స్పృహ లేకుండా కారిడార్లో పడిపోయి ఉంటారు. తర్వాత రోజు ఉదయాన్నే ఆ స్కూల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి అన్ని రూమ్స్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఒక్కొక్క రూమ్ ఓపెన్ చేసేటప్పుడు ఈ కారిడార్లో పడిపోయి ఉన్న ఇద్దరిని చూస్తాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ వెంటనే ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ప్రిన్సిపల్ కూడా వెంటనే స్కూల్కి వస్తారు. అమర్ ఇంకా శ్రీనివాస్కి మెలకువ వస్తుంది. వాళ్ళిద్దరూ లెగిచేటప్పటికి వాళ్ళు స్టాఫ్ రూమ్ బయట ఉంటారు. వీళ్ళిద్దరిని ప్రిన్సిపల్ లోపలికి పిలుస్తుంది. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళాక ప్రిన్సిపల్ వాళ్ళిద్దరిని పిచ్చి పిచ్చిగా తిట్టడం మొదలు పెడుతుంది. అయితే వాళ్ళిద్దరూ వాళ్ళ తప్పుని ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు నైట్ జరిగింది ఆ ప్రిన్సిపల్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తారు. కానీ ప్రిన్సిపల్ మాత్రం ఏమేమి పట్టించుకోకుండా, ఇదో కొత్త డ్రామానా, మీరు ఎన్ని ఆశాలు వేసినా మీ పేరెంట్స్తో మాట్లాడకుండా మిమ్మల్ని క్లాస్కి అలో చేయం అని ఇంకా వీళ్ళిద్దరినీ తిడతానే ఉంటుంది. ఈ విషయం ఇంట్లో తెలిసాక వీళ్ళిద్దరినీ బాగా తిట్టారు. ఇంకా వీళ్ళు ఏదైతే అవ్వకూడదు అనుకున్నారో అదే అయింది. వీళ్ళిద్దరినీ స్పోర్ట్స్కి అలో చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఇదంతా కాకుండా వీళ్ళ స్కూల్లో కూడా వీళ్ళిద్దరిని బాగా ఏడిపించేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళు చెప్పేది నమ్మకుండా వీళ్ళిద్దరినీ ఏదో పిచ్చోళ్ళలాగా చూసేవాళ్ళు. ఇదంతా ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఆ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఏమన్నా తెలుస్తుందేమో అని చెప్పి ఇద్దరు వెళ్ళి తనను అడుగుతారు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఇలా చెప్తాడు, 20 సంవత్సరాల ముందు అక్కడ ఒక ప్యూన్ పని చేసేవాడంట. ఆ టైంలో స్కూల్లో ఉండే కొన్ని రూమ్స్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయని, ఒకరోజు ఆ ప్యూన్ పొరపాటుగా ఐరన్ రాడ్స్ మీద పడి చనిపోయాడని చెప్పారు. ఇంకా ఆ ప్యూన్ చనిపోయిన అదే రూమ్ మీదే ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం రూమ్ని కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పారు. ఇదంతా తెలుసుకున్న తర్వాత అమర్ ఇంకా శ్రీనివాస్కి ఆ స్కూల్లో ఉండాలంటే చాలా భయం వేసింది. వాళ్ళ పేరెంట్స్ని ఎలాగోలా ఒప్పించుకొని వాళ్ళిద్దరూ ఆ స్కూల్ నుంచి మారిపోయారు.